ఇతర వార్తల మీద ఒకసారి ఫోకస్ చేద్దాం. ఏలూరులోని ఎన్ఆర్పేట ఎస్బీఐ ఏటీఎం వినియోగదారుడికి ఒక ఊహించని షాక్ తగిలింది. అవసరాల కోసం అంటూ నగదు విత్డ్రా చేయగా రంగులు అంటుకున్న 500 రూపాయల నోట్లు రావడంతో ఇప్పుడు బాధితుడు లబోదిబోమంటున్నాడు. నోట్లపై గులాబీ, నీలం మరకలు ఉండటంతో మార్కెట్లో ఎవరూ తీసుకోవడం లేదు అనంటూ వాపోతున్నాడు ఆ బాధితుడు. బ్యాంక్ సెలవు దినం కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నగదు నింపే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అని మండిపడుతున్నారు బాధితుడు. సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. 3500 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇలా మిగతా అమౌంట్ ఉండిపోయినాయండి. ఇందులో ఈ నోట్లన్నీ మరకలు ఉన్నాయండి. వీటికన్నిటికి కూడా పనికిరాని నోట్లు అండి. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఇంక్ అయిపోయి తర్వాత పెయింట్ అంటుకుపోయినాయి, బ్లడ్ అయిపోయినాయి. ఈ ఫ్రాడ్ అయితే బ్యాంక్ వారు చేశారని నేను అనుకుంటున్నానండి. బ్యాంక్ అమౌంట్ పెట్టేవాళ్ళు ఇవాళ సెలవు కదండి, నిన్న సాయంత్రం ఇలాగ అమౌంట్ పెట్టేసి ఉంటారు. ఇవాళ వెంటనే బ్యాంక్కి వెళ్ళి చూపిద్దామంటే ఇవాళ బ్యాంక్ లేదు కదండి, అందుకని ఇవాళ నిన్న సాయంత్రం పెట్టుంటారండి ఈ అమౌంట్. ఇప్పుడు నేను అర్జెంటు హాస్పిటల్లో ఒక అమౌంట్ ఇవ్వాల్సి వచ్చి నేను తీయడానికి వచ్చానండి.